వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక ఒక వార్త అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా మరి అందరినీ ఆకర్షిస్తుంది. అదేంటంటే మరి వనాల్లో ఉన్న ఏదైతే మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నారో కొంతమంది, ఇటు మల్లోజుల కోటేశ్వరరావు కావచ్చు, అదే క్రమంలో మరి ఆశన్న కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఇప్పటికే మరి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో మరి ఈ యొక్క ఆయుధాలను కూడా వాళ్ళు సరెండర్ చేసి లొంగిపోయిన పరిస్థితి. వీళ్ళతో పాటు వందల సంఖ్యలో వారి సైన్యంగా ఉన్న నక్సలైట్లు కూడా లొంగిపోయారు. ఇక మరి ఇప్పుడు ఒక దీంట్లో మరి హిడ్మా కూడా ఈ యొక్క లొంగుబాటలో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఓవరాల్గా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి కూడా అనవసరంగా మరి ఆపరేషన్ కగారుకు బలైపోయి అడవుల్లో హతమయ్యే కంటే మరి వనాలు వీడండి, అలాగే జనంలోకి రండి అని చెప్పి ప్రజల దగ్గర నుంచి కూడా ఒక డిమాండ్ వ్యక్తమవుతున్నట్టు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సో మావోల లొంగుబాటులలో మరి ముఖ్యంగా మనం చూసుకుంటే హిడ్మా కూడా లొంగిపోతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సో మరి మావోలంతా కూడా వనాలు వీడి జనంలోకి వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే మరి ఆపరేషన్ కగారుతో ఎంతో నష్టపోయిన మావోయిస్ట్ పార్టీకి మరిక పెద్ద నాయకులంతా కూడా కొంతమంది ఎన్కౌంటర్లో హతమవడం కావచ్చు, మరి కొంతమంది ఇక ఆశన్న మల్లోజుల లాంటి వాళ్ళు కూడా మరి లొంగిపోవడం కావచ్చు. సో మరొకసారి కూడా మావోలు లొంగుబాటలో వెళ్తేనే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో పార్టీకి సంబంధించిన అంశంలో ఇప్పటికే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఆపరేషన్ కగారును మరి నిర్విరాంగంగా కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి మనం చూసుకున్నట్టయితే ఒకవైపు ఆశన్న, మరొక వైపు మల్లోజుల ఇద్దరు కూడా కేంద్ర కమిటీ సభ్యులుగా మరి పనిచేసిన వారు. సుమారు 40 సంవత్సరాల పాటు మరి మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళు లొంగుబాట పట్టడం కావచ్చు, వాళ్ళతో పాటు సుమారు 100 మంది నక్సలైట్లు కూడా ఆయుధాలతో సహా లొంగిపోవడం కావచ్చు. మొత్తానికి మావోయిస్టుకు సంబంధించిన మరి పార్టీలో కూడా కొన్ని వర్గపోర్లు ఉన్నాయని బయటికి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆశన్న లొంగిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీకి సంబంధించి కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఈ యొక్క అంశంలో ఖచ్చితంగా వీళ్ళంతా కోవటులు అని చెప్పి ఆశన్న కావచ్చు, మల్లోజులను కూడా విమర్శించిన పరిస్థితి. సో దీంట్లో మేము కోవటులం కాదు, ఏ లక్ష్యం కోసం ప్రాణాలు ఇమ్మంటారని చెప్పి కూడా మాజీ మావోయిస్టు ఎవరైతే ఉన్నారో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముందు ఆయన ఏదైతే ఆయుధాలతో సహా కలిసి 170 మంది నక్సలైట్లతో ఆయన లొంగిపోయారో ఆయన నిన్న మాట్లాడారు. అదే క్రమంలో మా శవాలు వస్తే ఎర్ర జెండాలు కప్పి ఊరేగిస్తే చాలా, దాంట్లో పౌర మానవ హక్కుల సంఘాలు పరిధి దాటి మాట్లాడొద్దని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో లొంగిపోయిన 210 మంది మావోయిస్టులతో కలిసి ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సో ఇటు ఆశన్న కావచ్చు, తర్వాత అటు మల్లోజుల కావచ్చు, ఇద్దరు కూడా మొత్తానికి కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. ఒక 5-6 రాష్ట్రాలలో నక్సలైట్ కార్యకలాపాల్లో అన్ని విభాగాల్లో మరి కేంద్ర కమిటీ సభ్యుల వరకు కూడా మరి పనిచేసిన వాళ్ళు. సో మొత్తానికి ఇప్పటికీ ఆపరేషన్ ఆకర్ష్ అయితే చురుగ్గా కొనసాగుతుంది. దీంట్లో ఇప్పటికే కొన్ని 100 మంది నక్సలైట్లు కూడా మరి ఎన్కౌంటర్లో హతమైన నేపథ్యంలో మరి ఖచ్చితంగా ఒకవైపు కేంద్రంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హెచ్చరిస్తున్నారు. సో తుపాకీతోనే సమాధానం చెప్తాం, సో తుపాకులు వీడి రండి, మీతో చర్చలు జరుపుతాం, మీరు తుపాకులతో ఉంటే ఖచ్చితంగా మరి ఈ ఆపరేషన్ కగారు కొనసాగుతోంది కనుక సో ఇప్పుడున్న ఏదైతే న్యూ టెక్నాలజీ వాడుకుంటూ డ్రోన్ కెమెరాల ద్వారా కావచ్చు, తర్వాత మరి సెల్ ఫోన్ సిగ్నల్ కావచ్చు, ట్రేస్ చేయడం కావచ్చు, నక్సల్స్ను ఏర్వేయడమే లక్ష్యంగా ఆపరేషన్ కగారు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలామంది నక్సలైట్లు ఆపరేషన్ కగారులో మరి చాలామంది లొంగిపోయారు, చాలామంది ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో అడవుల నుంచి మరి నక్సలైట్లను పూర్తిగా కాపాడలేని పరిస్థితి ఉంది. సో నక్సలైట్ ఉద్యమంలో పనిచేసి మరి 4-5 దశాబ్దాలుగా కూడా అందులో పనిచేసినప్పటికీ కూడా సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి నక్సలైట్గా ఆపరేషన్ కగారులో ఎన్కౌంటర్లో చనిపోతే కేవలం మా శవాల మీద ఈ యొక్క ఏదైతే ఎర్ర జెండా కప్పి మాత్రమే మమ్మల్ని ఆ యొక్క శవాన్ని ఊరేగిస్తే సరిపోదు. సో ఖచ్చితంగా మేము జనజీవన స్రవంతిలో కలవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఒకవైపు ఉక్కుపాదంతో కేంద్రంలో ఉన్న మరి సర్కార్ అయితే ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న ఏదైతే ఆ కార్యక్రమం ఉందో దాని ముందు మరి ఖచ్చితంగా నక్సలైట్లు ఏదైతే అడవుల్లో దాక్కొని తలదాచుకొని మరి కొన్ని దశాబ్దాలుగా కూడా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా మరి అణచివేస్తున్న నేపథ్యంలో సో బయటకు వచ్చి మరి కేంద్రం ఇచ్చిన ఆఫర్ ఏదైతే ఉందో తుపాకులతో సహా లొంగిపోయి మరి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజలతో కలిసి ప్రజా సమస్యల కోసం మరి పోరాడుతూనే ఉండాలనే ఏదైతే ఆశన్న పిలుపు కావచ్చు, తర్వాత మల్లోజుల కూడా లొంగిబాట కావచ్చు. సో మొత్తానికైతే నక్సలైట్లు ఇప్పటికైనా ఆలోచించి ఖచ్చితంగా మీరు వనాలు వీడండి, జనాల్లోకి రండి, జనాల్లో ఇప్పటికీ సమస్యలు ఉన్నాయి. సో ఉద్యమానికి ఏదైతే అణచివేత గురిగా కాబడిన అంశంలో కావచ్చు, తర్వాత ప్రజా ఉద్యమంలో మీరు ఎంచుకున్న మార్గం కావచ్చు, కొంత ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో సో మీరు అడవుల్లో ఎన్కౌంటర్లలో చావడం కంటే ప్రజల్లోకి వచ్చి ఆ తుపాకులేవో ప్రభుత్వానికి అప్పచెప్పి ఖచ్చితంగా ప్రజలతో కలిసి ప్రజల కోసం మరి మమేకమై ప్రజా ఉద్యమాల ద్వారా మీరు ఒకసారి మరి ప్రజలకు న్యాయం చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి.